హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో కొత్త ఒక ఎయిర్ డ్రాప్ అయితే వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి లాస్ట్ టైము ద మార్కెట్ క్యాప్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే మీకు చెప్పాను కదా. సో కాయిన్ మార్కెట్ క్యాప్ అని. సో దానిలో అయితే మనకి ఆ క్విజ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళలో 90% పీపుల్స్ కి అయితే వచ్చింది. ఇకపోతే 10% పీపుల్స్ కి రాంగ్ ఆన్సర్ పెట్టారంటే, సో దానివల్ల రాలేదు. సో ఒకవేళ మీకు వచ్చింటే కనుక మీరు ఎక్కడ చెక్ చేసుకోండి. బైనాన్స్ యాప్ లోకి రండి, వచ్చిన తర్వాత వాలెట్ సెక్షన్ లోకి రండి. వచ్చిన తర్వాత ఏంటంటే, ఇక్కడ పైన హిస్టరీ సింబల్ ఒకటి ఉంటుంది చూసారా, దాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అని ఒకటి ఉంటుంది. సింపుల్ గా డిస్ట్రిబ్యూషన్ క్లిక్ చేయండి. నాకైతే 9 టోకెన్స్ అయితే వచ్చాయి. మరి నాకు 9 టోకెన్స్ అరౌండ్ $14 అయితే పడింది. సో $14 అయితే నాకు వచ్చాయి. చాలా మందికి ఏంటంటే $1 వచ్చింది, $2 వచ్చింది. సో వీటిని ఇలానే ఉంచుకోండి. వీటిని డిస్ట్రిబ్యూషన్ అన్నది ఇలా వచ్చింది కదా, వీటిని ఫ్యూచర్ లో మనం సెల్ చేద్దాం. ఎందుకంటే ప్రెసెంట్ $1.4 అయితే ఉంది. సో అది ఇంకొంచెం వాల్యూ పెరిగిన తర్వాత మీకు అప్పుడు చెప్తాను, అప్పుడు క్లియర్ గా దాన్ని సేల్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఒక కొత్త ఎయిర్ డ్రాప్ అయితే వచ్చింది. సో ఈ ఎయిర్ డ్రాప్ లో జాయిన్ అయితే మనకి ఏంటంటే 100 టోకెన్స్ వస్తాయి. ఆ 100 టోకెన్స్ ని మనం క్లెయిమ్ చేయలేం. ప్రాసెస్ చెప్తాను, అండ్ దాని తర్వాత ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదండి, ఫస్ట్ మీకు 100 టోకెన్స్ ఇస్తారు. సో 100 టోకెన్స్ ఇచ్చిన తర్వాత ఏంటంటే, ఆ 100 టోకెన్స్ ని మీరు రీడింగ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు కొంత టైం తీసుకుంటారంట. అది అన్ని రోజులు అని చెప్పలేదు. సో మళ్ళీ ఫస్ట్ టైం ఈమెయిల్ వెరిఫికేషన్ చేయాలి, అండ్ మళ్ళీ ఇంకొకసారి రీవెరిఫికేషన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసినందుకు వాటిలో ఏదైతే 100 టోకెన్స్ ఉన్నాయో అవి మనకి నార్మల్ బ్యాలెన్స్ లోకి వచ్చేస్తాయంట, వెరిఫైడ్ బ్యాలెన్స్ లోకి. వెరిఫైడ్ ఫండ్స్ నుంచి ఎవ్రీ మంత్ 5% మనకి ఏంటంటే మెయిన్ విత్డ్రాబుల్ బ్యాలెన్స్ కింద ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఇది మంత్లీ బేసిక్ సిస్టమ్ కింద ఇచ్చారు. సో అలా అయితే చాలా ఈజీ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈ టోకెన్ వాల్యూ ఎక్కువ ఉంటుందని అంటున్నారు. బట్ నాకైతే తెలియదు, నేను 100% ఎష్యూర్ ఇవ్వలేను. కానీ జాయిన్ అవ్వండి, ఇది ట్రస్టెడ్ అని మాత్రం నేను చెప్పగలను. సో ఏం లేదు, ఫస్ట్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే అరణ్యం అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. సింపుల్ గా దానిలో రిజిస్టర్ అవ్వాలి. ఇక్కడ కాంట్రిబ్యూట్ యాజ్ అని ఉంటుంది. సింపుల్ గా ఏం లేదు, ఇక్కడ కాంట్రిబ్యూట్ యాజ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ట్రేడర్ అని సెలెక్ట్ చేసుకోండి, అండ్ ఫస్ట్ ఫుల్ నేమ్ ఇవ్వండి, మీ పేరు క్లియర్ గా ఎంటర్ చేసుకోండి. అండ్ యూజర్ నేమ్ ABCD@1234 పెట్టొద్దు, ABCD1234, గణేష్ 123. సో ఇట్లా ఏదో ఒక యూజర్ నేమ్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. అండ్ సెలెక్ట్ కంట్రీ అడుగుతుంది, ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకుని మొబైల్ నెంబర్ ఇవ్వండి, అండ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, అండ్ పాస్వర్డ్ ఇవ్వండి, అండ్ రిఫరల్ ఐడి ఇవ్వండి. నేను రిఫరల్ ఐడి ఇచ్చాను, ఎందుకంటే ఇలాంటి వాటిలో మెయిన్ రిఫరల్ ఐడి ఇంపార్టెంట్. ఒకవేళ లేదంటే కనుక వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్ రాశారు, అవతల వాళ్ళకి 100 ఇవ్వండి, మీరు 100 తీసుకోండి అని చెప్పి. సో 100 ఈజీగా రావు రిఫరల్ డబ్బులు. కాకపోతే మీకు బోనస్ అయితే ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో అయితే అలా చెప్పారు. సింపుల్ గా లేదు, ఇవన్నీ ఎంటర్ చేసుకుంటారు. ఎంటర్ చేసుకుని జాయిన్ కమ్యూనిటీ అని ఉంది చూసారా, రిఫరల్ కోడ్ కూడా మీకు ఇచ్చుంటాను, దాన్ని అప్లై చేసుకొని నేను ఆల్రెడీ అప్లై చేశాను. కాకపోతే ఈ స్క్రీన్ షాట్ లో అయితే నేను సేవ్ అయితే చేయలేదు. జాయిన్ కమ్యూనిటీ అని ఉంటుంది, సింపుల్ గా జాయిన్ కొట్టేసేయండి. మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సింపుల్ గా ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసుకుని వెరిఫై ఓటీపీని అయితే క్లిక్ చేయండి. అండ్ వెరిఫై ఓటీపీ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఈమెయిల్ అయితే వెరిఫై అయిపోయింది. మీకు 100 ANO అయితే వచ్చాయి. ఈ 100 ANO టోకెన్స్ అరౌండ్ $200-300 అని చెప్తున్నారు. నాకైతే అదే నమ్మకం లేదు, కాకపోతే ఎంతో కొంత మినిమం లో అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ లోకి వచ్చేద్దాం. సో అలానే వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఏంటంటే, ఇక్కడ మీరు డాష్ బోర్డ్ అని ఉంది చూసారా, డాష్ బోర్డ్ క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే డాష్ బోర్డ్ లోనే ఉన్నాను. సో ఇక్కడ నేను డాష్ బోర్డ్ లోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, నాకు 0 ఇక్కడ 100 అయితే చూపించింది. యాక్చువల్గా ఏంటంటే, ఈ 100 టోకెన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇది ఆ 100 మనం విత్డ్రాల్ కాదండి. ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే, మనం ఏం లేదు, ఇక్కడ వచ్చాం కదా, ఇక్కడ ఎస్ గణేష్ నా పేరు ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే, ఇక్కడ ANO ఫండ్స్ అని ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఏంటంటే, లాక్డ్ ఫండ్స్ లో మనకి 100 ANO ఉన్నాయి, వెరిఫైడ్ ఫండ్స్ లోకి రాలేదు. అండ్ ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఒకటి లాక్డ్ ఫండ్స్ అంటే ఏంటంటే, మీకు వచ్చిన బోనస్ లాకెట్ లోకి వెళ్ళిపోతుంది. దీన్ని అన్లాక్ చేయాలంటే మీరు వెరిఫై చేయాలి, అండ్ వెరిఫై చేసిన తర్వాత వెరిఫైడ్ ఫండ్స్ లోకి వస్తాయి. అండ్ వెరిఫై ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో 5% చొప్పున ఎవ్రీ మంత్ 5% చొప్పున ఇక్కడ మీకు అవైలబుల్ ఫండ్స్ లోకి వస్తుంది. దాని తర్వాత మీరు విత్డ్రా చేయవచ్చు అని అయితే వీళ్ళైతే చెబుతున్నారు. ఇక్కడ వీళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మెన్షన్ చేస్తారు. లాక్డ్ ఫండ్స్ ఏంటి ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. 5% రిలీజ్ చేస్తామని. వెరిఫైడ్ ఫండ్స్ ఏంటంటే, ఇక్కడ మీరు ఎలా 5% ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తామని. సో ఇక్కడ ఏంటంటే, వెరిఫైడ్ ఫండ్స్ ఎలా రావాలంటే, మళ్ళీ ఈమెయిల్ రీవెరిఫై చేయాలి, అండ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసి ఆ స్టెప్ కంప్లీట్ చేస్తే మనకి వెరిఫైడ్ ఫండ్స్ లోకి అయితే వస్తాయని వీళ్ళైతే చెబుతున్నారు. కాకపోతే ఏంటంటే, ఈమెయిల్ వెరిఫై చేయాలంటే వీళ్ళే అఫీషియల్ గా పంపిస్తారని అనుకుంటాను. కాకపోతే ఏంటంటే, మనకి ఎక్కడ కూడా స్టెప్ 2 వెరిఫికేషన్ అనేది ఇంకా రాలేదు. వెయిట్ ఫర్ ద న్యూ
వర్షన్ అప్డేట్ అనేసి ఉంది, అంటే మనం వెయిట్ చేయాలని చెప్తున్నారు. ఒకవేళ అది ఎప్పుడైతే వస్తుందో మీకు టెలిగ్రామ్ లో ఇంటిమేట్ చేస్తాను, అప్పుడు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలోన లాగిన్ అయ్యి ఈమెయిల్ ని రీవెరిఫై చేస్తే వెరిఫైడ్ ఫండ్స్ లోకి వచ్చేస్తాయి. దాని తర్వాత ఎవ్రీ మంత్లీ మీకు 5%, అంటే మీ టోకెన్స్ 100 టోకెన్లు ఉంటే దానిలో 5% యాడ్ అవుతాయి. అట్లా ఎవ్రీ మంత్ 5 టోకెన్స్ చొప్పున యాడ్ అవ్వుకుంటూ పోతూ ఉంటాయి. సో అలా వచ్చిన టోకెన్స్ ని ఇప్పుడైతే మనం విత్డ్రా చేయలేము, ఎందుకంటే ఇది ఇంకా లిస్టింగ్ లోకి రాలేదు. ఏప్రిల్ తర్వాతనే లిస్టింగ్ లోకి అయితే వస్తుంది. సో ఎయిర్ డ్రాప్ అయితే ఇది, దీని విత్డ్రాల్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మనకైతే తెలియవు, ఎందుకంటే ఇంకా వీళ్ళైతే లాంచ్ అలాంటివి ఏమీ పెట్టుకోలేదు. సో ప్రెసెంట్ అయితే మనకు తెలిసింది ఇప్పటి వరకే, ఏదైతే 100 టోకెన్స్ వస్తున్నాయో వీటిని అయితే ఎలా చేసుకోవాలి అండ్ వెరిఫికేషన్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్ వీడియోస్ అయితే చెప్తాను. సో ప్రెసెంట్ అయితే ఇప్పటికైతే ఇదే గైస్, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.